జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. కిచెన్ చూడ్డానికి సదిరిన తర్వాత ఎంత అందంగా నీట్గా కనిపిస్తుందో, సదరక ముందు ఎక్కడిదక్కడ ఉన్నప్పుడు అసలు చూడాలన్న వికారంగా అనిపిస్తుంది అనమాట. మాకైతే 10 డేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నా. పనిలో పని ఒకసారి డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఒక 1 మంత్ వరకు మనము ఏది క్లీన్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఒకసారి అంతా ఇలాగ శుభ్రం చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే గోడల కానించి కూడా నేనైతే వాష్ చేసుకున్నా. ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్కరిలాగా ఉంటుంది. అదేంటో నాకైతే ఇదొక చాదస్తంలాగా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇదైతే కంపల్సరీగా నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను. అండ్ అలాగే ఈ క్లీనింగ్ చేసుకుంటూ నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఎవరైనా మన దాంట్లో చనిపోయిన వాళ్ళు అంటే పాలోళ్ళు అంటారు కదా, చనిపోయినప్పుడు 10 డేస్ వరకు ఏది ముట్టుకోవద్దు, ముట్టుకున్నా కూడా తర్వాత 10 డేస్ తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి అంటారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అదొకటి అలవాటు అయిపోయిందనమాట. అలాగా 1, 2 సార్లు చేసి ఇంకా క్లీనింగ్ అంటే మామూలు క్లీనింగ్ కాదు, మరీ డీప్గా వెళ్ళిపోతానమాట. ఇది కూడా ఒకందుకు మంచిది కాదేమో అనిపిస్తుంది, కానీ ఎంతైనా క్లీన్గా ఉంటే చిటుక్కున ఏదైనా గుడికి వెళ్ళాలని వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కడికన్నా యాత్రలకు వెళ్ళాలన్నా కానీ మనసు కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనమాట. అంటే అంత శుభ్రంగా ఉంది అన్న ఒక ఇదిలో ఉంటాం కదా. అట్లా కాకుండా మనం మీద క్లీన్ చేసి అది ఎప్పుడు మనం మా మైండ్లో ఉంటుంది అనమాట. అరే పలానా రోజు మనం క్లీన్ చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేను అట్లాంటిది ఏం పెట్టుకోను. వన్స్ ఈరోజు క్లీన్ చేయాలి అనుకున్నాను అనుకోండి, పక్కా అది క్లీన్ చేసి తీరుతాననమాట, ఎంత పనున్నా కూడా. ఇట్లా చేస్తే నాకు చాలా టైము వేస్ట్ అవుతుంది, కానీ ఇల్లు శుభ్రంగా ఉంటుందిగా, ఆ సంతోషం చాలనమాట. ఇలాగ మొత్తం కూడా నేను గచ్చులు, సెల్ఫ్లు, కిచెన్లో డీప్ క్లీన్ చేశాననమాట. మళ్ళీ ఇంకొక 1 మంత్ వరకు మనము పైన కొంచెం డర్టీగా ఉన్న ప్లేసెస్ని దులిపేసుకొని పేపర్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఇట్లా నెలకొకసారి డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే దాదాపుగా ఇలానే క్లీన్ చేస్తాను. చుట్టూ మనకి బండలు వేసిన తర్వాత ఇలాగ బార్డర్లా ఉంటుంది కదా, దానిపైన కూడా నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఎంత మావు పెట్టినా కూడా ఈ కార్నర్లో అలాగ నల్లగా ఉంటుందండి. అందుకనే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే నీట్గా ఉంటుంది. అండ్ అలాగే మన చేతుల కింద వాడుకునే కొన్ని ఐటమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని ఒకసారి పొడి గుడ్డతో నీట్గా తుడిచేసుకొని, ఏ ప్లేస్లో ఏది పెడితే నీట్గా కనిపిస్తుందో అలాగ సర్దేసుకొని ఉన్నాం అనుకోండి, నిజంగా 4 రోజులు పస్తులు ఉన్నవాడికి బిర్యానీ తింటే ఎంత హాయిగా ఉంటుందో నాకు అంతకంటే హాయి ఉంటుంది అనమాట. ఇల్లు అట్లా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే. అండ్ అలాగే ఇక్కడ నేను డోర్స్ కూడా క్లీన్ చేస్తున్నా. తడిగుడ్డతో తుడిచే ఇలా నీళ్ళు పోసామనుకోండి, కొద్దిగా మూలలో ఉన్న సన్నటి డస్ట్ కూడా వచ్చేస్తుందని చెప్పేసి నీట్గా కడిగేసి తుడిచేసానమాట. దాదాపు నాకు ఈ క్లీనింగ్ మొత్తం కూడా ఒక 2.5 hours పట్టింది. అండ్ అలాగే కిచెన్లో రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అయితే నేను చేతికి అందుబాటులోనే పెట్టుకుంటాను. అవసరం లేవు అనుకున్నవి మాత్రం పైన మన సజ్జ ఉంటుంది కదా, దానిపైన సెట్ చేస్తానమాట. ఏవైతే మనకి రోజు డైలీ అవసరమో అవి మాత్రమే నా చేతి కిందిలో పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కిచెన్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి రావడానికి స్పేస్ ఉండదనమాట, అంత చిన్నగా ఉంటుంది. కాబట్టి నేను పోపు డబ్బాలు కూడా చాలా తక్కువగా వాడతాను, ఎక్కువగా వాడను. అండ్ అలాగే ఇక్కడ వాల్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. మరీ ఇంతకంటే రుద్దాను అనుకోండి, గోడకున్న సున్నం కూడా వచ్చేస్తుంది. అందుకనే లైట్గా మీద కడిగేసాను. చూడండి ఇలా క్లీన్ అయిపోయిందనమాట కిచెన్ మొత్తము. ఇట్లా రోజు ఇలా క్లీన్గా ఉంటే నాకైతే అదొక ఫీల్ గుడ్ మూవీ చూసిన దానికంటే హాయిగా ఉంటుంది. ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు కిచెన్లో నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేనైతే షాప్కి వెళ్ళాల్సిన పని అయితే ఉందన్నమాట. అర్జెంట్గా వెళ్ళాల్సిన ఉన్నాయి. అండ్ అలాగే ఆల్ట్రేషన్ చేయాల్సిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిచెన్ అండ్ హాల్, బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ 10 డేస్ అయిపోయిన తర్వాత పక్క దుప్పట్లు కూడా పిండుకోవాలంటారు కదా, నేనైతే అన్నీ పిండేసుకున్నాను. అండ్ అలాగే ఈ చేపలు వచ్చేసి మనము చేప అంటాం కదా, వీటిని మనం మిషన్లో వేయలేం కదా, అలాగని చెప్పి బకెట్లో వేసి జాడించడానికి కూడా వీలు ఉండదు. అలా కాకుండా నేనైతే ఇలాగ సర్ఫ్ నీళ్ళు చేసి మొత్తం బ్రష్ తోటి రాస్తానమాట. రుద్దేస్తే ఏంటి అంటే కొంచెం మరీ ఎక్కువగా యూజ్ చేయం వీటిని, చేయకపోయినా జస్ట్ అప్పుడప్పుడు ఇలాగ వాష్ చేస్తే చూడడానికి నీట్గా కనిపిస్తాయి అనమాట. మాకైతే
డైలీ వాడడానికి ఒకటని, ఎవరైనా వస్తే వేయడానికి ఒకటని, అండ్ అలాగే పూజలు, వ్రతాలు, నోములు అలాంటివి చేసుకున్నప్పుడు సపరేట్‌గా వేసుకోవడానికి ఒకటని ఇట్లా 2, 3 రకాల సాపాలైతే మెయింటైన్ చేస్తూ ఉంటాను. మెయింటైన్ చేయడమే కాదు, వాటిని క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా తలకు మించిన భారం అయితది. కానీ ఇట్లా నేను మొత్తం వాష్ చేసుకున్న తర్వాత, ఒకసారి ఇలా డ్రై చేసుకున్న తర్వాత, ఒక కవర్‌లో పెట్టి స్టోర్ చేసి పైన పెట్టేస్తాననమాట. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే తీస్తాను. ఇట్లా చేసుకుంటే కూడా చూడడానికి చాలా నీట్‌గా ఉంటాయి. అప్పుడే కొన్న వాటిలా ఉంటాయనమాట. అండ్ అలాగే పిల్లలకి ఈరోజు నేను ఒక పుడ్డింగ్ తయారు చేశాను. అది ఎలా చేసుకోవాలనో మన ఛానల్‌లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి టేస్ట్ కూడా చాలా బావుంటది. పిల్లలకైతే బాగా నచ్చుతదనమాట. చాలా జెల్లీలాగా నోట్లో పెట్టుకుంటే సాఫ్ట్‌గా పెద్దవాళ్ళకి, పిల్లలకి బాగా నచ్చి తీరుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఇంట్లో ఉండే వాటితోటే ఎలా చేసుకోవాలనో నేను ఈ వీడియో చూపించాను. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ జెల్లీ లాంటి స్వీట్‌ని. నా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే వంట పని ముంగట పెట్టుకున్నాననమాట. చెప్పాను కదా! ఈ కటింగ్ చాపర్ లాంటిది ఈ టేబుల్ అయితే మేమే తయారు చేసుకుంది. అండ్ అలాగే ఇక్కడ వంట మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలకి పల్లీలతో చిన్న స్నాక్ లాగా చేశాననమాట. ఏం లేదండి, కొన్ని పల్లీలు ఉన్నాయనుకోండి, బయట నుంచి ఏమి కొనుక్కో వచ్చే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే చిన్నగా ఏంటి మసాలా చాట్ లాగా తయారు చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోండి. అండ్ అలాగే టమాటాలు వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఉప్పు, కారం, ధనియా పౌడర్, అండ్ అలాగే దాంతోపాటు ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. లేదంటే ఇది మనకు మ్యాంగో సీజనే కాబట్టి మ్యాంగోని సన్నగా కట్ చేసి అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిపేయాలన్నమాట. మీరు చేత్తో అయినా నలిపేసేయచ్చు. ఎందుకంటే ఉప్పు, కారము మామిడికాయ ముక్కలకి, ఉల్లిపాయకి, టమాటాకు పట్టి కొంచెం అవి టేస్టీగా తయారవుతాయి కాబట్టి వాటిని ఒకసారి ఇలా కలిపేసి ఇందులో మనం వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. నిజంగా ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం ఇలాగా చిటికెలో పని, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మీకు స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ది బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్, అండ్ అలాగే డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు. ఇంట్లో ఉండే వాటితోటి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఇందులో మరమరాలు కూడా కలుపుకొని తినండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి ఇచ్చాను పిల్లలకైతే, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకు అన్నీ అవైలబుల్గానే ఇంట్లో ఉంటాయి కాబట్టి ట్రై చేయొచ్చు. నేనైతే ఈరోజు షాప్లో ఈ బ్లౌజ్ కుట్టానమాట. అండ్ అలాగే దీనికి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్కి ఇట్లా మొత్తం వర్క్ వచ్చింది. అయితే ఈ వర్క్ తనకి హాఫ్ హ్యాండ్సే, 3.5 హ్యాండ్సే కావాలని చెప్పారు. అండ్ అలాగే ఆ పైన నాకు ఆ డిజైన్ వర్క్ పోతూ ఉంటే చాలా బాధ అనిపించింది అనమాట. అంత వర్క్ వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను డోరీస్ని సెట్ చేశానమాట. చాలా హెవీగా ఎట్లా కుట్టాలని చెప్పేసి నేనైతే ఈ పైన మనకి హ్యాండ్కి అయితే వచ్చిన ఈ వర్క్ని కట్ చేసి డోరీస్ లాగా సెట్ చేసి దానిపైనుంచి మన లైనింగ్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత దీన్ని డోరీ లాగా కుట్టారనమాట. చూడ్డానికి ఎంత బాగుందంటే మనకి బయట మార్కెట్లో దాదాపు 80-90 రూపాయల కంటే ఎక్కువగానే ఉంటాయి. అట్లాంటిది సింపుల్గా ఇలా కుట్టేసుకోవచ్చు. వాళ్ళ బ్లౌజ్ వేస్ట్ అవ్వకుండా డిజైనర్గా ఇలాగైతే నేను సెట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎక్స్ట్రా మనీ కూడా నేనేం ఛార్జ్ చేయను. ఆ క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఉంటే వాళ్ళకి కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఇట్లా స్టిచ్ చేస్తాను. కొంచెం నాకు టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ వాళ్ళ మెటీరియల్ వేస్ట్ అవ్వనివ్వను. అండ్ అలాగే చూడ్డానికి నీట్గా ఫినిషింగ్ అన్నీ బాగుండేలాగా చూస్తానన్నమాట. కొంతమంది మనీని బట్టి పని చేస్తూ ఉంటారు. అలా ఏం లేదు. నాకు ఇచ్చే మనీ తక్కువైనా కూడా వాళ్ళకి అంతకు మించి వర్క్ అయితే నేను చేయడానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట. చూడడానికి ఎంత బాగుందో చూడండి. నిజంగా బయట నుంచి తీసుకొచ్చిన హ్యాంగ్స్ లాగానే ఉన్నాయి కదా. అలాగే రెండో దాన్ని కూడా కుట్టేశాననమాట. నాకు దీన్ని వేస్ట్‌గా పడేయాలి అనిపియలేదనమాట. అందుకనే దీన్ని ఇలా ఆలోచించి సెట్ చేసి కుట్టాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. చూడండి, ఈ హ్యాంగ్స్ మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట. చాలా హెవీగా, చూడటానికి అందంగా, బ్యూటిఫుల్గా, సూపర్గా ఉంది. ఇట్లా వేస్ట్ చేయకుండా ఇలాగ హ్యాంగ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ వేస్ట్గా పోనివ్వకుండా మనం కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికో అప్పటికి మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇట్లాంటి హెవీగా వచ్చిన వర్క్ వచ్చిన బ్లౌజులు కానివ్వండి, క్లాతులు కానివ్వండి, ఇట్లా వేస్ట్ పోనీయకుండా ఒక కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను స్టిచ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను.
ఇలాగ ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నంత సేపట్లో మా దివ్య తనకు ఫ్రాక్ కావాలని చెప్పి ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తుందనమాట. తను వేసిన దానికంటే నేను చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుట్టాను. అది కూడా ముందు ముందు పోస్ట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇవాళ ఒక స్పెషల్ డే అనమాట. మా అన్న, వదిన వాళ్ళ పెళ్లి రోజు. 16వ పెళ్లి రోజు అనమాట. పర్సనల్‌గా విషెస్ చెప్పినప్పటికీ కూడా ఎందుకో ఛానల్‌లో పోస్ట్ చేయాలనిపించింది. అండ్ అలాగే ఈ 16వ పెళ్లి రోజు మీరు ప్రతి సంవత్సరం ఇంతే సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి నేనైతే స్వామిని వేడుకుంటున్నాను. మీ లైఫ్లో మీ గోల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ఇదే అండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. పిండడం, కడగడం, తోడవడం చేయడం. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.